హలో ఎవ్రీవన్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు రాజీ సోమ్లి కిచెన్. ఈరోజు వీడియోలో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే ఆలు పరోటాని చూపించబోతున్నానండి. ఈ పరోటాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ నైట్ డిన్నర్ లాగా కానీ ఎలాగైనా సర్వ్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో మరి ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటి వరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేయండి. మరి లేట్ చేయకుండా ఈ పరాటా తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల దాకా గోధుమ పిండి వేసుకోవాలండి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, నెక్స్ట్ ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఉప్పు ఆయిల్ మొత్తం కూడా పిండిలో కలిసేటట్లు బాగా కలుపుకోండి. ఇలా పిండిలో ఆయిల్ వేసి కలపడం వల్ల మనకి పరోటాలు అనేది సాఫ్ట్గా వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని పిండి మొత్తాన్ని కూడా ముద్దలాగా కలుపుకోవాలండి. వాటర్ అనేది ఒకేసారి వేసేస్తే మనకి పిండి అనేది జారైపోతుంది కాబట్టి కొద్దిగా వేసుకొని ఇలా ఉండలాగా కలుపుకోవాలి. సో ఇలా పిండి ముద్దని సెమీ సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండి ముద్ద పైన మూత పెట్టి ఒక 20 నిమిషాల వరకు నానబెట్టుకోండి. ఈ పిండి నానేలోపు మనం స్టఫింగ్ తయారు చేసుకుందామండి. దానికోసంగా ఇక్కడ 3 పెద్ద బంగాళదుంపల్ని ఉడికించి పొట్టు తీసుకున్నానండి. ఈ బంగాళదుంపలు సుమారుగా ఒక 300 గ్రాములు ఉంటాయి. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని మెత్తగా గుజ్జులాగా ఇలా కలుపుకోవాలండి. సో ఇలా బంగాళదుంపల్ని మొత్తం కూడా ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక పావు కప్పు దాకా ఉల్లిపాయ సన్నని తరుగు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకును వేస్తున్నానండి. మీరు ఇదే ప్లేస్లో కొత్తిమీర తరుగైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మరొక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ బంగాళదుంప మిశ్రమంలో కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేస్తున్నానండి. ఇప్పుడు ఈ ధనియాల పొడి, గరం మసాలా కూడా ఈ మిశ్రమంలో కలిసేటట్లు బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీడియం సైజ్ బాల్ లాగా రౌండ్గా చుట్టుకోవాలి. నేనైతే పరోటాల్ని మీడియం సైజుగా చేస్తున్నాను కాబట్టి ఇంత సైజు ఉండి చేసుకున్నాను. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పిండి నానిందో లేదో చెక్ చేద్దామండి. చూడండి, ఒక 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి పిండి అనేది సాఫ్ట్గా నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఈ పిండిని ఇలా మీడియం సైజు బాల్ లాగా చేసుకొని రౌండ్గా చుట్టుకోవాలి. ఇదే ప్రాసెస్లో పిండి ముద్దలు మొత్తాన్ని కూడా తయారు చేసుకొని రౌండ్గా పెట్టుకోవాలండి. చూడండి, ఇలా మొత్తాన్ని కూడా పిండి ముద్దలాగా చేసుకున్న తర్వాత ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పిండి ముద్దని ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు మిడిల్లోకి ఆలు స్టఫింగ్ పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో అన్ని పిండి ముద్దల్ని కూడా ఇదే విధంగా తయారు చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు డస్ట్ క్లీన్ చేసుకున్నటువంటి ఫ్లోర్ మీద కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ ఇలా నిదానంగా ప్రెస్ చేసుకోవాలండి. గట్టిగా ప్రెస్ చేసినట్లయితే మనకి స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలా నిదానంగా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇదే ప్రాసెస్లో పరోటాలన్నిటిని కూడా తయారు చేసుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న పరోటాలని బాగా కాలుతున్న పెనం పైన వేసుకొని 10 సెకండ్స్ కాల్చుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేస్తున్నానండి. మీరు నెయ్యి తినని వాళ్ళు ఉంటే హ్యాపీగా స్కిప్ చేసి ఆయిల్ వేసుకోవచ్చు. నెయ్యిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పరోటాని వేరొక వైపుకు ఫ్లిప్ చేసుకోవాలి. ఈ పరోటా కాల్చుకునేటప్పుడు ఎప్పుడైనా మనం మీడియం ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలండి. పరోటా తిప్పుకున్న తర్వాత పైన కూడా మరొక 1/2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ రోస్ట్గా కాల్చుకోవాలి. చూడండి, పరోటా అనేది ఇలా బాగా కాలిన తర్వాత ఈ పరోటాని తీసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి.
ఇదే ప్రాసెస్లో మొత్తం పరోటాలను కూడా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పరోటాల్లోకి ఏవైనా పికిల్స్తో కానీ రైతాతో కానీ ఎలాంటి స్పైసీ కర్రీస్తో అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. చూశారు కదా ఫ్రెండ్స్, పరోటాలని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఇంట్లో ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది నాతో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని టేస్టీ, వెరైటీ, హెల్దీ రెసిపీస్ కోసం మన రాజీ సోమ్లీ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.